ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్. ద గ్రేటెస్ట్ వార్. నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు, నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ని చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు. బట్ ఒకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ 2 కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ 2-3 రివ్యూవర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడమో లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి, దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయని? నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే. అది రిలేషన్ ఉంటుందని కొంతమంది, రిలేషన్ ఉండదని కొంతమంది, అది నెవర్ ఎండింగ్ టాపిక్. దానికి ఏమీ అనాలిసిస్ లేదు, ప్రూఫ్ లేదు, ఎవరి అనాలిసిస్ ఏం లేదు. కానీ రివ్యూ మ్యాడ్ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నవ్వు వచ్చిందా లేదా. మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, నవ్వు రాలేదంటే మంచి రివ్యూ వేయకండి. అంతవరకు నేనే చెప్తున్నా. మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత. నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను. అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫే చూపించాడు. అంటే సెకండ్ హాఫ్ ముక్కలుగా చూస్తాం వేరే షూటింగ్ టైం నుంచి. ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే, నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరికి నవ్వాను నేను. అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు అంత ఈజీగా నవ్వే వచ్చి సావదు. అలాంటిది నాకు నవీన్కే అసలు ఒక 30 minutes ఊపిరి అందలేదు నవ్వి. సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తా, గ్యారంటీ నవ్విస్తామని. అంతే తప్పితే ఇంకా మిగతా మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదో. మ్యాడ్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం, మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం, మేము చాలా బాగా నవ్విస్తాం, థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి. లేకపోతే లాస్ట్ టైం లాగా నవ్వు రాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లాస్ట్ టైం అంటే మ్యాడ్ 1 మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ కూడా చూపించడానికి ప్రెస్ మీట్లో డబ్బులు రిఫండ్ చేస్తున్నారు. మనం మ్యాడ్ 2కి చేసినప్పుడు ఏమనలేదు, దాని మీద చాలామంది అదేంటి వంశీ గారు ఏమనలేదు, సార్ భయపడుతున్నారా, ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకు ఏమనలేదు? మీరు అనడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అనకపోవడం వల్ల ఏమైనా ఉంటుందా? అనకపోవటం మూలాన అంటం మూలాన ఇంపాక్ట్ ఉంటుందా లేదు. కానీ ఆ రోజున you're all new boys, new director, I was making a small film. I wanted to project it in that way that I made a very good small film అని జనానికి చెప్పడానికి. అంటే నేను సినిమా చూసుకున్నాను, నాకు బాగా తెలుసు సినిమా గురించి. సో మనం అనుకున్నది సినిమా గురించి జనానికి కన్వే చేయడానికి నేను ఒక సినిమా తీశాను. నవ్వు వచ్చే సినిమా, మీకు గ్యారంటీగా నవ్వు వస్తుంది, దయచేసి సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనంని నాకు నువ్వు అన్నట్టు జనమే ఒక నవ్వు కామెడీ సినిమాని నమ్మి ఆ నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని గ్యారంటీ నిలబెట్టుకుంటాము. లేదంటే మీకు ఎలాగో నన్ను ట్విట్టర్లో తిట్టడం బాగా అలవాటు, ఈసారి మళ్ళీ ఇంకొక డోస్ పెంచి తిడుతురు. కానీ అంతే తప్పితే కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే సమస్య లేదు. నవ్వటానికి థియేటర్కి రండి, హ్యాపీగా నవ్వి పంపిస్తాము, గ్యారంటీగా నవ్వించి పంపిస్తాము. లేదంటే యాస్టీస్ మీరు అన్న ట్విట్టర్లో ఎప్పుడైనా తిట్టుకోవచ్చు. ఇంకా వంశీనే కదా మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేద్దామని. మామూలుగా బయట మన ప్రెస్ మీట్ చూసినా చాలామంది ఇలా టాక్ ఉంది, కళ్యాణ్ శంకర్ కాంపౌండ్ అంటే సితారానే, దాన్ని బయట సినిమాలు చేయడు అని బయట టాక్ వస్తుంది. దానికి మీ రిప్లై? బయట మాట్లాడదామా? లేదు, అన్నతో కంఫర్ట్గా ఉంటుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, చేసుకోమంటాడు, తర్వాత తిడతారన్న మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పేసి అన్నను అడుగుతా. అంటే అన్నను అడిగినా చిన్నబాబు సార్ ఉంటారు కదా అక్కడ, పెద్ద బాస్, బిగ్ బాస్ ఉంటారు, ఆయన డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటంటే. కంఫర్టబుల్గా ఉంది మామ, అంటే ఏం కావాలంటే చేయొచ్చు అన్నప్పుడు. సితారా అంటే ఎక్కువ మీ పేరు పడుతుంది, బట్ ఈవెన్ చిన్నబాబు గారు ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఫర్ సితారా, జస్ట్ లైక్ ఫర్ హారిక హాస్ని. ఒక స్టోరీ వచ్చి ఒకవేళ అది మీకు నచ్చి సార్కి నచ్చకపోయినా, సార్కి నచ్చి మీకు నచ్చకపోయినా, ఆ ఫైనల్ డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు, లేదా మీరిద్దరు ఎలా డిస్కస్ చేసుకుంటారు? ఒక స్టోరీని వచ్చినప్పుడు మీరు కాల్ చేసి ఇలా బాబాయ్ ఇలా స్టోరీ వచ్చింది బాగుంది అని అలా డిస్కషన్ ఏం జరుగుతుంటుందా? అంటే ఎప్పుడంతే, ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ వచ్చి కలిసినప్పుడు వేరే కథ చెప్పాడు సినిమా కథ, అది తీద్దాం అనుకున్నాం, అది కొంచెం డిలే అయిందని. ఒక కాలేజ్ పిల్లల సినిమా చేద్దాము అంటే సరే చేసేద్దాం, ఒకసారి ఐడియాగా చెప్పాడు, ఐడియా బాగుంది, బాబాయ్కి వెళ్ళి చెప్పి బాబాయ్ ఓకే అనుకుంటే చేసేద్దాం, అయిపోయింది అంతే. సో సింపుల్ ప్రాసెస్. ఏదన్నా ముందు నేను వింటే ఆయన తర్వాత విన్నా, లేదా నువ్వు వింటే కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళిపోవాలి, లేదంటే ఇట్లాంటి సినిమాలు ఆయన జడ్జ్మెంట్ బెటర్గా ఉంటుంది అనుకుంటే ఆయనకే పంపించేస్తా. సో ఆయనే ముందు డెసిషన్ తీసేసుకుంటారు తీసుకుందామా లేదా అని. ఒకవేళ డిసగ్రిమెంట్ అయితే అలా డిసగ్రిమెంట్ అయ్యి ఆపిన సినిమాలు కూడా ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ టిల్లు వచ్చింది, దాంతో టిల్లు స్క్వేర్ అని ఈ సీక్వెల్స్కి కొత్త టైటిల్ లాగా టిల్లు 2 కాకుండా టిల్లు స్క్వేర్ అని కొత్త ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత వీ ఫాలోడ్ ద సేమ్ సెంటిమెంట్ ఫర్ మ్యాట్ స్క్వేర్. ఇప్పుడు కింగ్డమ్ బయట టాక్ నడుస్తుంది 2 పార్ట్స్ అని. ఒకవేళ సెకండ్ పార్ట్ వస్తే కింగ్డమ్ స్క్వేర్ అని పెడతారా? కింగ్డమ్ అది రూమర్ కాదు, అది యాక్చువల్లీ కథే 2 పార్ట్స్ కథ. అది అలా సెకండ్ పార్ట్ తీయాలి అని ఈ కథను పెంచి ఫస్ట్ పార్ట్ చేసింది కాదు. ఇక్కడ దాకా నాకు గౌతమ్ చెప్పింది ఈ మనం తీసిన సినిమా పార్ట్ 1 అని అండి, ఇక్కడ దాకా ఈ కథ, దాని తర్వాత పార్ట్ 2 అని దాని స్క్రీన్ ప్లే వేరు ఉందండి ఇది అని చెప్పాడు క్లియర్గా. సో అది స్క్వేర్ పెడదామా కింగ్డమ్ 2 పెడదామా ఏంటి అనేది దాని రిజల్ట్ రేంజ్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం.